ఓం సత్యం ఓం. ఓం సత్యం ఓం. ఓం శక్తి, ఓం శాంతం. ఓం శక్తి, ఓం శాంతం. మనము కలియుగంలో ఓఎంఏ మనము ఉపయోగించుకుంటున్నది కాదు. ఇప్పుడు ఓఎంఎం మనము అది మరో ఎం రావాలి అక్కడికి. ఓ అంటే వరల్డ్, 2 ఎమ్లు అంటే ఒక ఎమ్మ నీది, ఒక ఎమ్మ నాది. మీ అమ్మగారు మా అమ్మగారు కలిపి తీసుకుని వెళ్ళాలి. ఇది సత్యయుగంలో మనం వచ్చాము. కలియుగంలో ఓ ఎంఏ మనము ఎక్కువ చేస్తాము. ఓ అంటే వరల్డ్, ఎం అంటే అది మా ఖాళీ మా అనే మనం అది మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఓఎంఎం సత్యం మాట్లాడాలి. ఆ తర్వాత హెచ్ఓఎంఈ హోమ్. అది హెచ్ఓఎంఈ హోమ్ అంటే ఇంగ్లీష్లో ఏంటంటారండి? హోమే అంటారు కదా. అది తెలుగులో ఏంటంటారు? ఇల్లు. ఎస్, ఇల్లు. అది 4 అక్షరాలు. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ నలుగురికి అది ఇల్లే. మనం ఏ పాపం ఏ పుణ్యం ఏది చేసినా సరే ఆ ఇంట్లోకి మనం వెళ్ళాలి. అక్కడికే మనం వెళ్ళాలి. మరేదో సైడ్ వెళ్ళిపోతామే ఏంటి? క్రైస్తవులకి అక్కడికో ఎక్కడికో పంపిస్తారా? నాకు హిందువులకి ఎక్కడికో పంపించేస్తారా? దేవుడు కాదు. దేవుడు అలా ఒక్కడే ఆ ఇంట్లోనే ఉన్నాడు. అదే పరిశుద్ధుడు. అదేనండి, పరిశుద్ధంలోటే ఉన్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథాలే మనం చదువుతున్నాం. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాలు చదువుతాము, మళ్ళీ బయటకు వచ్చి పాపాలు చేసి దేవుడా యేసయ్య రక్షించంత కాదు. కృష్ణయ్య రామయ్య రక్షించంత కాదు. మీరు ఎలాగా ఆ భగవద్గీత రామాయణాలు చదువుతున్నారో, పరిశుద్ధ గ్రంథాలు చదువుతున్నారో, ఖురాన్లు చదువుతున్నారో, సిక్ పంజాబీ సిక్ గ్రంథాలు చదువుతున్నారో, అలాగే మీరు సత్యం మాట్లాడుకుంటూ ముందుకు ప్రయాణం చేయాలి. ఆ సత్యమే మీకు ఆనందంలో పరలోకం లోపల తీసుకుని వెళ్తుంది. మీరు ఏ చదువుకోవడం పర్వాలేదు, దేవుడిని మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఇంట బయట ఇరిగి పొరుగు అందరితోనే సత్యం మాట్లాడితే ఆటోమేటిక్ మీలో సంతోషం ఖుషి వచ్చేస్తుంది. ఆ సత్యమే మీకు ఆరోగ్యం. ఆ సత్యం లేకపోతే మీలో కపటం ఉంటే ఆటోమేటిక్ మీ శరీరమే పోతుందండి, అనారోగ్యంలో పడిపోతారు. ఇది సత్యం అండి. ఓం సత్యం ఓం. ఓం సత్యం ఓం. ఓం శక్తి కాదు, ఓం శాంతి కాదు, ఓం సత్యం ఓం.